2025 లోపు 1,80,00,000 భారతీయులు ఉద్యోగం కోల్పోతారని అంచనా ఉంది. ఒకవేళ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోకపోతే ఈ సంఖ్య 2.5 కోట్లు అవుతుందని అంచనా ఉంది. దీనికి పేరే ఆటోమేషన్ రిస్క్. వీళ్ళ జాబ్ని టెక్నాలజీ రీప్లేస్ చేయొచ్చు. ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఉన్న మొత్తం జాబ్ అని చూసుకున్నట్లయితే 70% జాబ్ని ఆటోమేట్ చేయొచ్చు అని చెబుతున్నారు. అంటే ఐటీలో మేనేజరు, రీటైల్ మేనేజరు, ఫినాన్స్ సెక్టరు, బీపీఓ ఇలాంటి జాబుల్ని ఆటోమేట్ చేయొచ్చు అని ఈ రిపోర్ట్ చెబుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటి? ఎంతో మంది వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడేషన్ గురించి ఫోకస్ పెట్టారు. వాళ్ళు ఏ స్కిల్లో స్ట్రాంగో దానిపైనే కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నారు. బిజినెస్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏఐ ప్రూఫ్ అంటే ఏఐ ఎఫెక్ట్ లేని బిజినెస్ గురించి ఫోకస్ పెట్టారు. అందుకేనండి మీరు కూడా మీ జాబ్ డేంజర్లో ఉంది అనే ఫియర్ని ఎదుర్కొన్నట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీ ఫినాన్స్ ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, బ్యాకప్ ప్లాన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీ సొంత బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలి, వీటన్నిటి గురించి కవర్ చేస్తాను. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. పాయింట్ నెంబర్ 1, మీ పర్సనల్ ఫినాన్స్ మరియు బిజినెస్ ఫినాన్స్ ని ఎప్పటికీ కలవనివ్వకూడదు. అది సెపరేట్ గానే ఉండాలి. ఒక రిపోర్ట్ ప్రకారం 60% ఎంఎస్ఎంఈ ఓనర్స్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఓనర్లు వాళ్ళ బిజినెస్ ఫినాన్స్ మరియు పర్సనల్ ఫినాన్స్ ని మిక్స్ చేసుకున్నారు. దాని గురించే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా స్మార్ట్ గా మేనేజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు 60,000 ఖర్చు పెట్టి ఒక స్మార్ట్ ఫోన్ ని కొనాలి అనుకుంటున్నట్లయితే దీన్ని మీరు బిజినెస్ ఎక్స్పెన్స్ అని చూపించవచ్చు. 18% జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీరు పొందవచ్చు. స్మార్ట్ ఫోన్ 18% జిఎస్టీ బ్రాకెట్లో వస్తుంది కాబట్టి 10,800 రూపీస్ మీకు సేవ్ అవుతుంది. అందరూ చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? బిజినెస్ ఎక్స్పెన్స్, పర్సనల్ ఎక్స్పెన్స్ మిక్స్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ అనుకోండి, ఒక 12,000 రూపీస్ ఖర్చు పెట్టి బిజినెస్ అకౌంట్ నుంచి దానికి పే చేస్తారు. హోమ్ నెసెసిటీస్ పైన బిజినెస్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ చేశారు. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఆడిటర్ స్క్రూటినీ ఇన్వైట్ చేస్తుంది. ఇలాంటి ఎక్స్పెన్సెస్ కి ట్యాక్స్ డిడక్షన్ కి అవకాశమే ఉండదు, డినై చేస్తారు. అలానే పెనాల్టీ కూడా పే చేయాల్సి వస్తుంది. ఇలాంటి తప్పులు అస్సలు చేసుకోకండి. పాయింట్ నెంబర్ 2, మీరు ఒక బిజినెస్ ని రన్ చేస్తున్నారంటే మీరు శాలరీ పే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ బిజినెస్ 80,000 రూపీస్ ప్రాఫిట్ ని ఎర్న్ చేసిందంటే ఆ 80,000లో మీకు శాలరీ అని ఒక 40,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. అలాగే దీనికి ఒక ప్రాపర్ బడ్జెటింగ్ కూడా ఉండాలి. సో ఎవ్రీ మంత్ 40,000 మీ అకౌంట్కి శాలరీ అని ట్రాన్స్ఫర్ అవుతుంది. మీ ఇంటి గురించి ఉన్న ఖర్చులన్నీ ఆ శాలరీ అకౌంట్తోనే అవ్వాలి. సో దానికి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? ఒక ఎగ్జాంపుల్ బడ్జెట్ చూద్దాం. 40,000 రూపీస్ శాలరీ వచ్చింది. రెంట్ మరియు హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అనుకున్నట్లయితే 12,000 రూపీసు. యూటిలిటీస్ మరియు ఫుడ్ 8,000 రూపీస్, అంటే వాటర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ కలిపి. పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఒక 3,000 రూపీస్ ఎవ్రీ మంత్. లోన్ మరియు ఈఎంఐస్ ఉంటే 5,000 రూపాయలు. ఇన్సూరెన్స్ 2,000 రూపీస్. సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ అనుకున్నట్లయితే ఒక 7,000 రూపీసు. అదర్ డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ 3,000 రూపీస్. ఇలా మీ శాలరీకి బడ్జెట్ వేసుకున్నట్లయితే 50-30-20 రూల్ కూడా ఫాలో అవుతుంది. 50% నెసెసిటీస్, 30% వాంట్ టు, 20% సేవ్ ఆర్ ఇన్వెస్ట్. ఇలాంటి బడ్జెట్ ప్లాన్ చేసేటప్పుడు ఫండమెంటల్గా మీరు చేయాల్సింది ఎమర్జెన్సీ ఫండ్ ప్లాన్ చేయడం. అంటే మీరు మంత్లీ ఎక్స్పెన్సెస్ 30,000 అనుకున్నట్లయితే 6 టైమ్స్ ఆఫ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ మీ దగ్గర సెపరేట్గా ఉండాలి. ఆ అమౌంట్ ఎమర్జెన్సీకి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కేసులో 30,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ అయితే 30 × 6 అంటే 1,80,000 మీ ఎమర్జెన్సీ ఫండ్లో ఎవ్రీ టైం యాక్సెసిబుల్గా ఉండాలి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఒకవేళ మీ బిజినెస్ డల్గా వెళ్ళినా కూడా, ఏదో ఒక మంత్ మంచి ఇన్కమ్ రాకపోయినా కూడా మేనేజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, నెవర్ క్రాస్ యువర్ లైన్. మీరు బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్కి ఫండ్స్ అట్రాక్ట్ చేశారు, లోన్ తీసుకున్నారు, ఇంకేదో తాకట్టు పెట్టి మీరు అమౌంట్ని అరేంజ్ చేసుకున్నారు. అది కంప్లీట్లీ బిజినెస్ గురించి మాత్రమే. బిజినెస్ లోను పర్సనల్ యూజ్కి ఎప్పుడు వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, 5 లక్షల బిజినెస్ లోన్ తీసుకుంటారు, పిల్లల ఎడ్యుకేషన్, అడ్మిషన్ గురించి ఖర్చు పెడతారు. రాంగ్, అలా చేయకండి. అనిపించవచ్చు ఎడ్యుకేషన్ కన్నా ఇంపార్టెంట్ ఉంటుందా అని. మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీరు ఇలా క్రాస్ యూజ్ చేశారు కాబట్టి బిజినెస్ లోన్ ఈఎంఐ కట్టడానికి అవ్వలేదనుకోండి, మీ క్రెడిట్ స్కోరు 30 to 60 పాయింట్స్ మైనస్ అవుతుంది. ఇలా క్రెడిట్ స్కోర్ మైనస్ అయితే మీరు నెక్స్ట్ తీసుకునే బిజినెస్ లోన్ ఉంటుంది కదా, దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాలి, కాస్ట్లీ లోన్ తీసుకోవాల్సి వస్తుంది.
అలా అవ్వకూడదంటే బిజినెస్ ఫండ్స్, పర్సనల్ ఫండ్స్ ఎప్పుడూ క్రాస్ యూస్ చేయకండి. పాయింట్ నెంబర్ 4, మీ క్రెడిట్ హెల్త్ని చాలా ప్రయారిటీగా మీరు కాపాడుకోవాలి. దీని గురించే సిబిల్ ర్యాంక్ చాలా ఇంపార్టెంట్. సిబిల్ ర్యాంక్ అంటే ఏంటి? సిబిల్ ర్యాంక్ అంటే మీ కంపెనీ యొక్క క్రెడిట్ స్కోర్. ఇది బిజినెస్ లోన్ తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. దీన్ని 1 to 10 లెక్కిస్తారు. 1 ఉంటే బెస్ట్, 10 ఉంటే వర్స్ట్ అని. ఒకవేళ మీ కంపెనీ యొక్క సిబిల్ ర్యాంక్ 1 to 4 ఉందనుకోండి, 1, 2, 3, 4 ఇలా ఉన్నట్లయితే లోవర్ ఇంట్రెస్ట్ రేటుతో లోన్లు చాలా త్వరగా అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోది సిసిఆర్ అంటే కంపెనీ క్రెడిట్ రిపోర్ట్. ఇప్పుడు మీ పర్సనల్ లోన్కి మీరు ఎలా తిరిగి చెల్లించారు అలా మీ పర్సనల్ క్రెడిట్ రిపోర్ట్ ఉంటుంది కదా, అలానే బిజినెస్కి ఒక క్రెడిట్ రిపోర్ట్ ఉంటుంది, కంపెనీ క్రెడిట్ రిపోర్ట్. దీంట్లో మీ బిజినెస్ ఎప్పుడు లోన్ తీసుకుంది, ఎప్పుడు రీపేమెంట్ చేసింది, రీపేమెంట్ హిస్టరీ ఎలా ఉంది, ఇవన్నీ తెలిసిపోతుంది. సో సిబిల్ ర్యాంక్ మరియు సిసిఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని చూసుకున్నట్లయితే 2023 ఎర్న్స్ట్ అండ్ యంగ్ రిపోర్ట్ అని చూస్తే ఇండియాలో ఉన్న ఎంఎస్ఎంఈలో జస్ట్ 14% మాత్రమే ఫార్మల్ క్రెడిట్ని తీసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళంతా ఇన్ఫార్మల్ లోన్ని తీసుకుంటున్నారు. అది చాలా రిస్క్, చాలా కాస్ట్లీ కూడా. యునైటెడ్ స్టేట్స్లో 50% ఎంఎస్ఎంఈలు ఫార్మల్ క్రెడిట్ పొందుతున్నాయి. చీనాలో 37% ఎంఎస్ఎంఈలు ఫార్మల్ క్రెడిట్ పొందుతున్నాయి. సో లెండింగ్ మార్కెట్ ఇంత కాంపిటేటివ్గా ఉంది కాబట్టి మీ బిజినెస్ లోన్ అప్లికేషన్ అప్రూవ్ అవుతుందా, రిజెక్ట్ అవుతుందా అన్నది సిబిల్ ర్యాంకు, సిసిఆర్ కంపెనీ క్రెడిట్ రిపోర్ట్ మీద డిపెండ్ అవుతుంది. అంత ఇంపార్టెంట్ ఇవి రెండు. ఇంకో పాయింట్ అండి, జస్ట్ కంపెనీ క్రెడిట్ స్కోర్ చాలా బాగుంది, ఇండివిజువల్ క్రెడిట్ స్కోర్ బాగలేకపోయినా ఓకే అనుకున్నట్లయితే అది రాంగ్. ఎందుకంటే బ్యాంకులు బిజినెస్ లోన్ అప్రూవ్ చేసే ముందు కంపెనీ ఓనర్ యొక్క క్రెడిట్ స్కోర్ని కూడా చెక్ చేస్తున్నారు. అంటే మీరు కొత్త ఆంటర్ప్రెన్యూర్, మీరు కంపెనీ స్టార్ట్ చేసి చాలా తక్కువ టైమే అయ్యిందనుకోండి, అలాంటప్పుడు మీ క్రెడిట్ స్కోర్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎంఎస్ఎంఈలు అనుకోండి, ఎంఎస్ఎంఈ ఏ, ఎంఎస్ఎంఈ బి. ఎంఎస్ఎంఈ ఏకి సిబిల్ ర్యాంక్ 2 ఉంది. ఎందుకంటే ఈ ఎంఎస్ఎంఈ తీసుకున్న లోన్స్ని ఆన్ టైం పే చేసింది, ప్రాపర్ రికార్డ్స్ని మెయింటైన్ చేసింది, అందుకే కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ రేట్లో లోన్ పొందడానికి అవకాశం కలిగింది. అదే ఎంఎస్ఎంఈ బి అనుకోండి, ప్రాపర్ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ని మెయింటైన్ చేయలేదు, ఈఎంఐ స్కిప్ చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళు లోన్కి అప్లై చేసినప్పుడు లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. బాటమ్ లైన్ ఏంటంటే చాలా చిన్న పర్సంటేజ్ ఆఫ్ ఎంఎస్ఎంఈలు ఫార్మల్ క్రెడిట్ని పొందుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు సిబిల్ ర్యాంకు, సిసిఆర్ ఇవి ఆప్షనల్ కాదు. ఇలాంటిది లేకపోతే మీ బిజినెస్ని గ్రో చేయడానికి అవసరమైన ఫండ్స్ అరేంజ్ చేసుకోవడం కష్టమైపోతుంది. సో ఇమ్మీడియట్గా మీ బిజినెస్ యొక్క కంపెనీ క్రెడిట్ రిపోర్ట్ సిసిఆర్ని క్రియేట్ చేసుకోండి. ఎలా క్రియేట్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి చెక్ చేయండి. పాయింట్ నెంబర్ 5, మీ బిజినెస్ ఫినాన్స్ని గవర్నమెంట్ స్కీమ్స్తో ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా మీరు ప్రైవేట్ లెండర్స్కి కంపేర్ చేసి చూసినట్లయితే కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ రేట్తో చాలా సేఫ్ ఫండ్స్ని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం ముద్రా యోజన, దీంట్లో మీరు అప్ టు 10 lakh రూపీస్ లోన్ని కొలాటరల్ ఫ్రీ, ఎలాంటి తాకట్టు లేకుండా మీరు పొందవచ్చు. అంత లోన్కి ప్రైవేట్ కంపెనీలు ఎంత ఛార్జ్ చేస్తాయో దానికన్నా 1 to 2% తక్కువ రేట్లోనే పొందడానికి అవకాశం ఉంది. ఇలా ప్లాన్ చేసుకోకుండా కొన్ని బిజినెస్లు ఎలాంటి తప్పు చేస్తాయంటే 2 out of 5 ఎంఎస్ఎంఈస్ అంటే 40% ఆఫ్ ఎంఎస్ఎంఈలు ఎన్బిఎఫ్సిలో, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్, లేకపోతే ఫిన్టెక్ లోన్స్ ఇలాంటివి తీసుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ లోన్కి అప్లై చేసినట్లయితే రూల్స్ ఎక్కువ పేపర్ వర్క్, చాలా తిరగాల్సి వస్తుంది. ఇలాంటి రీజన్స్ ఇచ్చి ఎన్బిఎఫ్సిలు, ఫిన్టెక్ లోన్లు తీసుకుంటారు. అవి చాలా కాస్ట్లీ లోన్ అవ్వచ్చండి. మీ బిజినెస్ ఫినాన్స్కి చాలా స్ట్రెస్ని యాడ్ ఆన్ చేయొచ్చు. అంటే లోన్ రీపే చేసేటప్పుడు 1% 2% ఎక్కువ లోడ్ మీ ఈఎంఐ మీద పడితే మీ బిజినెస్కి అది నెగటివ్ ఎఫెక్ట్ని కలిగిస్తుంది. దాని గురించి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి అప్డేటెడ్గా ఉండండి, దాని గురించి ప్లాన్ కూడా చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి ముద్రా యోజన 50,000 నుంచి 10 lakh రూపీస్ వరకు వితౌట్ ఎనీ కొలాటరల్, మేబీ యాజ్ లో యాజ్ 9.5% ఇంట్రెస్ట్ రేట్కి మీరు పొందడానికి అవకాశం ఉంది. అదే సిజిటిఎంఎస్సి స్కీమ్ అనుకోండి, అప్ టు 2 crore రూపీస్ లోన్ని మీరు ఎలాంటి ప్రాపర్టీ గ్యారంటీ ఇవ్వకుండా పొందడానికి అవకాశం ఉంది. అలానే స్టాండప్ ఇండియా, ఇది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు, లేకపోతే ఉమెన్ ఆంటర్ప్రినర్స్ గురించి ఉన్న స్కీము. దీంట్లో 10 lakh నుంచి 1 crore రూపీస్ వరకు మీరు లోన్ పొందొచ్చు. సో ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క ప్రయోజనం మీరు ప్లాన్ చేసుకోవాలి. ఈ మొత్తం డిస్కషన్ యొక్క బాటమ్ లైన్ ఏంటంటే మీ పర్సనల్ ఫినాన్సు, బిజినెస్ ఫినాన్సు
ఈ రెండింటిని సెపరేట్గా పెట్టుకోండి. నెక్స్ట్, మీ బిజినెస్ ఇన్కమ్ నుంచి మీకు రెగ్యులర్గా శాలరీ పే చేసుకోండి. ఆ శాలరీకి బడ్జెట్ చేసుకుని మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ని బిజినెస్ ఎక్స్పెన్సెస్ నుంచి సెపరేట్గా పెట్టండి. అలానే మీ బిజినెస్ ఫండ్స్ పర్సనల్ ఫండ్స్ని ఎప్పుడూ క్రాస్ యూజ్ చేయకండి. నెక్స్ట్, గవర్నమెంట్ స్కీమ్స్ని వాడుకుని కాంపిటేటివ్ మరియు సేఫ్ ఫండ్స్ని యాక్సెస్ చేయవచ్చు. లాస్ట్లీ, మీ క్రెడిట్ హెల్త్ని అట్మోస్ట్ ప్రయారిటీతో మీరు ప్లాన్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవాలి. దాని గురించే సిబిల్ ర్యాంక్ మరియు కంపెనీ క్రెడిట్ రిపోర్ట్ గురించి ఇప్పుడే ప్లాన్ చేయండి. ఎలా చేయాలి తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.